మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బారామతిలో విమానం కూలిపోయింది. ఈ విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం క్రాష్ అవడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. సో మొత్తం కూడా 6 మంది ప్రయాణిస్తున్నారు. లో విజిబిలిటీ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం. ఏదైతే డీజీసీఏకి అందినటువంటి సమాచారాన్ని కూడా ఒకసారి విశ్లేషిస్తే, సో ఆయన బారామతికి చేరుకోవాలి. అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంది. దానికి సమీపంలోనే ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత సభకు వెళ్ళాలి. కానీ ఈ లోపే సరైనటువంటి అనుకున్న రకంగా కూడా వెళ్ళలేక పరిస్థితి ఏర్పడడం, సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన నేపథ్యంలోనే ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం కూడా విమానంలో ప్రయాణిస్తున్నట్టే ఇది ఒక స్పెషల్ ఫ్లైట్. దీంట్లో దాదాపు 6 మంది అజిత్ పవార్ తో పాటు 6 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. సో వీరందరూ పరిస్థితి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ లేదు. సో వీరికి ఏమైనా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయా, లేకపోతే ఏమైనా ఆసుపత్రికి తరలించారా, ఇలాంటి వాటిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. కానీ ప్రమాదం జరిగినటువంటి తీరు, ఆ సంఘటన స్థలాన్ని వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తుంటే మాత్రం పూర్తిగా కాలిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా చూసినప్పుడు మొత్తం ఫ్లైట్ అంతా కూడా కాలిపోయింది. సో మంటలను అదుపు చేసిన తర్వాత కొంతమందిని బయటకు తీసుకొచ్చేటువంటి దృశ్యాలు ఉన్నాయి. కానీ వాటి పరిస్థితి ఏంటి అనేది మాత్రం సమాచారం రావాల్సి ఉంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా దీనిపైన ఒక అధికారిక ప్రకటన అయితే మాత్రం ఇప్పటి వరకు రాలేదు. సో బారామతిలో జరగాల్సినటువంటి బహిరంగ సభకు ఆయన అయితే వెళ్తున్నారు. సో ఆయన అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత కొంతకాలంగా. సో ఏదైతే శరద్ పవార్ రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నటువంటి అజిత్ పవార్, సో ఆయన వ్యతిరేకించినప్పటికీ ఇటీవల కాలంలో కలిసి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళంతా. సో ఈ నేపథ్యంలోనే రాజకీయంగా అక్కడ మరింత బలం పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వెళుతుండగానే ఇది జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఇదొక మహారాష్ట్రలో మాత్రం ఇదొక ఘోరమైనటువంటి ప్రమాదంగానే చూడాల్సి ఉంది. విమానం ప్రమాదం సంబంధించినటువంటి విషయం పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ పరిస్థితి మాత్రం దారుణమనే తెలుస్తోంది. శ్రీహరి, విమానంలో ప్రయాణిస్తున్న 6 కూడా దుర్మరణం పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే డీజీసీఏ కూడా కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే డీజీసీఏ ప్రకటన ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 6 మంది మృతి చెందారు. సో 6 మంది మృతి చెందినటువంటి దాంట్లోనే అజిత్ పవార్ సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి 6 మృతి చెందారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. సో విమాన ప్రమాదాల సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తే మన దేశంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇతరత్ర ప్రముఖులు అనేక కార్యక్రమాలకి లేదా అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్లను కూడా వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది హెలికాప్టర్లలో కూడా వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి దేశంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు చూస్తే మహారాష్ట్ర సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి అజిత్ పవార్ వెళ్ళినటువంటి ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క విమానం సో లో విజిబిలిటీ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం తెలుస్తుంది. సో 6 మంది మృతి చెందారు. 6 మంది సంబంధించినటువంటి వివరాలు అజిత్ పవార్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ మనం విజువల్స్ లో చూసినప్పుడే మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వారు ఎవరు కూడా
సజీవంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది మాత్రం అర్థమైంది. కానీ అక్కడ అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పటి వరకు దీని గురించినటువంటి విషయాన్ని ప్రకటించేందుకు ఆలోచించాం. కానీ ప్రస్తుతం డీజీసీఏ ప్రకటన మాత్రం చూస్తే మొత్తం 6 మంది చనిపోయారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి సర్కారులో వీళ్ళు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో దీంట్లో ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. గతం నుంచి కూడా ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ దఫా కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన ఏదైతే తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతానికి వెళుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాదం పైన సో మొత్తం ఒక్కసారిగా అక్కడ రాష్ట్రంలో కూడా విషాద ఛాయలు అందుకున్నాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో అది అజిత్ పవార్ చాలా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శరద్ పవార్ తో కలిసి ఆయన ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు. గత దఫాలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఆయన వ్యతిరేకించి చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కూడా సొంతగా ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పట్లోనే ఆయన మహారాష్ట్ర సర్కార్లో ఏదైతే ఏక్నాథ్ షిండే సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అలానే ఫడ్నవీస్ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఈ దఫా కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు. బీజేపీకి కలిసి ఆయన పోటీ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఫడ్నవీస్ సీఎం గా ఉంటే ఈయన అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. సో మొత్తం ఇప్పటి వరకు కూడా వీరి ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. సో రాజకీయంగా కూడా అటు శరద్ పవార్ తో కూడా ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, వివాదాలను కూడా తొలగించుకునేందుకు సో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలోనే వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈ టైంలో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే సో ఈయనైతే మాత్రం అశ్వులు బాసారని చెప్పొచ్చు. ఈ దుర్మరణానికి సంబంధించినటువంటి వార్త తెలిసిన వెంటనే ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు, ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంతో ఒక్కసారిగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సో అటు మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొన్నాయి. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం పైన ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగుతుంది. దీంట్లోనే ఆయన కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి. సో మొత్తం మనం చూస్తే మనకు వస్తున్నటువంటి సమాచారం చాలా క్లారిటీగా చెప్తే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తమే ఆయన ముంబై నుంచి కూడా బారామతికి వెళ్తున్నారు. ఉదయం 8:45 ప్రాంతంలో యాక్చువల్ గా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అజిత్ పవార్ తో పాటుగా 6 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 6 మంది కూడా దుర్మరణం పాలయ్యారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రచారం కోసమే ఆయన వెళ్తూ ఉన్నారు బారామతికి. సో ఈ సందర్భంగానే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి సరైనటువంటి విజిబిలిటీ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. మొత్తానికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ మృతి చెందడంతో మహారాష్ట్రలో కావచ్చు, మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజల్లో కూడా ప్రస్తుతం విషాదం నెలకొంది. సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలపైన విచారణ చేపట్టింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు అక్కడ పరిస్థితి మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దానిపైన కూడా విచారణ జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుంది. విచారణ కూడా చేపట్టబోతున్నారు. సో మొత్తానికి అజిత్ పవార్ లేరు అనేటువంటి విషయంతో ఇప్పటికే ఎన్నికలకు సన్నిద్ధమయ్యి ఆ ప్రాంతంలో సభకు హాజరైనటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా వారి అభిమానులతో నిండిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సో మొత్తానికైతే మాత్రం మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో 6 మంది దుర్మరణం పాలవడం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ కూడా అశ్వులు భావించడంతో సో విషాద ఛాయలైతే మాత్రం ప్రస్తుతం నెలకొన్నాయని. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.